అంటే ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇండియా ఏ డెసిషన్స్ తీసుకుంటే సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది, గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది? గోల్డ్ రేట్ అనేది సామాన్యంగా అందుబాటులోకి రాదండి, ఇప్పట్లో అయితే రాదు, టైం పడుతుంది. ఇది మీరు చూస్తే 1980s విపరీతంగా పెరిగింది, ఒక 4 to 5 times పెరిగి వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year ఆర్ సో పెరిగి 30 సంవత్సరాలు సైడ్ లైన్స్లో ఉంది, వీక్ అయిపోయి కూర్చుంది, సైడ్ లైన్స్లో ఉంది. $800 పోయింది, నీకు $300 $250 $250 to $350 మధ్యలో ఉంది. దాదాపు 22-23 సంవత్సరాలు బంగారంలో గ్రోత్ అనేది లేదు పెద్దగా. కాస్త కూస్త గ్రోత్ వస్తే రూపీ వీక్నెస్ వల్ల కొద్ది గ్రోత్ వచ్చింది తప్ప డాలర్లో స్ట్రెంత్ లేదు. సో అంత కొట్టి ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం అంత ఉద్ధృతంగా మళ్ళీ స్లోగా పెరుగుతూ ఉంది. ఏదైతే గట్టిగా ఏసెట్ క్లాస్ అయినా విపరీతంగా పడితే అది మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో బంగారం కూడా అదే జరుగుతూ ఉంది. సో రీజన్స్ మే బి డిఫరెంట్, బట్ లాస్ట్ 2 decades నుండి మళ్ళీ ఊపందుకుంది బంగారం. అదేవిధంగా లేడీస్కి గోల్డ్ అంటేనే ఒక ఎమోషన్, ఏ కాస్ట్లో ఉన్నా సరే కొని పెట్టుకుంటే ఏదో ఒక రోజు కాపాడుతుందనే ఒక సెంటిమెంట్తో ఉంటారు. అయితే ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే మంచిదంటారా, లేకపోతే ఇంకా తగ్గుతుంది వెయిట్ చేసి కొనుక్కోవచ్చు అని చెప్తారా? కొనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంకో 4-5,000 పడితే కొనుక్కోవచ్చు అండి, ఓకే, టు స్టార్ట్ విత్. తర్వాత ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం పెట్టుబడి పెట్టే ప్రతి గోల్డ్ కూడా, ప్రతి రూపాయి గోల్డ్ కూడా అది ఇంపోర్టెడే. అది దానివల్ల దేశానికి ఎంత బంగారం కొంటే అంత దేశానికి మన నష్టమే తప్పించి దానివల్ల మనకి ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈరోజు క్రూడ్ ఆయిల్ ఉంది, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మనం ఇంపోర్ట్ చేయాలి, తప్పదు. ఎనర్జీ మనది లేకుండా బతకలేము కాబట్టి తప్పదు. అది దానిలో విపరీతంగా ఇంపోర్ట్స్ ఉన్నాయి మనకి, బట్ తప్పదు, ఏం చేయలేము. మన ఇండియాలో మన ప్రొడక్షన్ చేసుకోవడానికి సఫిషియెంట్గా లేవు మనకి, కాబట్టి మనకు తప్పదు, కాబట్టి అది కొనాల్సిందే. బట్ నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి అంటే బంగారం ఇంపోర్ట్ చేసేది. బంగారం అవాయిడబుల్ ఇది. సో బంగారము అవసరం ఉన్నంత వరకే కొనుక్కోవడం మంచిదండి, అధికంగా కొనుక్కోవడము దేశానికి అరిష్టం. అది సరే, ఇప్పటి వరకు ఉన్న గోల్డ్ ట్రెండ్ని ఒకసారి అబ్జర్వ్ చేసి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయి, 2030 కల్లా గోల్డ్ ట్రెండ్ అనేది ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్తారా? అంటే ఈ పరిస్థితులు ఇప్పుడు ఏదైతే మొదలైందో ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటే మాత్రం ఇక్కడ నుండి కూడా 2030 కల్లా కూడా బంగారం డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అట్లీస్ట్ 50% గ్రోత్ రావచ్చు, డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అంటే మేబీ 150,000 2 లక్షలు కూడా అయినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు 2030 కల్లా. ఎందుకంటే ఈ దేశాలు కొంటున్నాయి కదా, దట్ ఈస్ అ మెయిన్ ట్రిగ్గర్. వాళ్ళు ఆపట్లేదు, సో అది కంటిన్యూ అయ్యేటట్టే కనపడుతుంది. వాళ్ళు కొండ మొదలుపెట్టి వెంటనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆపరు కదా. సో ఇట్ విల్ కంటిన్యూ ఫర్ డికేడ్ ఆర్ సో, 5 years 10 years కంటిన్యూ అవ్వచ్చు. సో అది మనము కంటిన్యూ అవుతుంది అని ఒకటి అజంప్షన్ తీసుకుంటే మాత్రం ఈరోజున్న పరిస్థితులు కూడా దానికి అనుకువగా ఉన్నాయి కాబట్టి పర్చేస్ కంటిన్యూ అవుతాయి. ఈవెన్ ఇండివిజువల్స్ కూడా కొంత కొనవచ్చు, కొంతమంది హెడ్ చేసుకోవడానికి కొంతమంది కొనుక్కోవచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కానీ కార్పొరేట్స్ కానీ. సో అందరూ కొనడానికి అవకాశాలు ఉన్నాయి. సో ప్రైస్ అనేది క్రైటీరియా కాదు, ఇక్కడ సేఫ్టీ క్రైటీరియా వస్తుంది. కాబట్టి ఆ పరంగా చూసుకొని కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ 50% గ్రోత్ రావచ్చు 2030కి, ఆర్ ఈవెన్ 100% కూడా గ్రోత్ రావచ్చు. అలాగే సార్, ప్రీవియస్ ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే కనుక 2030 నాటికి గోల్డ్ రేట్ అనేది ఎంతవరకు ఆగచ్చు? అదే 1.5 lakhs to 2 lakhs వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నాకైతే 55,000 కనపడట్లేదు. ఓకే.